ధృతరాష్ట్ర మహారాజా, మీ అందరి ఆశీస్సులతో పాండవులు వారందరూ క్షేమంగానే ఉన్నారు. పాండవులు విశేషించి కోడలు ద్రౌపది మిమ్మల్ని, గాంధారిని, తోటి కోడళ్లను మరీ అడిగింది. ఇక ఇంతవరకు జరిగిన సంఘటనలు మీకు తెలియకపోవు. చిరుప్రాయమించే కురు పాండవుల మధ్య వయసుతో పాటు శత్రుత్వం కూడా పెరుగుతూ వచ్చింది. నీ పుత్ర ప్రేమ సత్యాలు ధర్మాన్ని అధిగమించింది. మామ, తమ్ముని తనయులకేం జరుగుతుందో తెలుసుకోలేకపోయావు. ఫలితంగా దాయాదుల మధ్య వైరంతో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాండవులు నేడు తమకి అర్ధరాజ్యాన్ని పంచమంటున్నారు. అందుకోసమే నన్ను దూతగా పంపారు. నీ పుత్రులకు నచ్చ చెప్పి తమ్ముని తనయులకు అర్ధరాజ్యం ఇప్పించి వారితో శుశ్రూషలు చేయించుకుంటావో, సమరమే చేయిస్తావో, సామరస్యంగా వ్యవహరిస్తావో నీ ఇష్టం. బావా, సుయోధన సార్వభౌమ, వింటివి కదా, నీవే సర్వ స్వతంత్రుడు అని మీ జనకులు చెప్పింది వింటివి కదా. స్వతంత్రించి నీ పినతండ్రి పాండు సుతులకేం చెప్పదలుచుకున్నావు? ఏం పంచదలుచుకున్నావు? పాండవులకేం బదులివ్వాలనుకున్నావు? బావా, మౌనాన్ని అంగీకారం అనుకోమందువా, తిరస్కారం అనుకోమందువా? జూత నిబంధన ప్రకారం పాండవులు 13 సంవత్సరం అరణ్యవాసం, బయటపడకుండా సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేశారు. అరణ్యవాసంలో వారు మరణిస్తారనుకున్న మీ ఊహల్ని తలక్రిందులు చేసి దిగ్విజయంగా తిరిగొచ్చిన వారికి అర్ధరాజ్యం ఇవ్వడం ధర్మం కాదా? వారంతటి బల పరాక్రమవంతులు కాకపోతే మీరెన్నిక్కట్లకు గురి చేసిన అరణ్యవాస, అజ్ఞాతవాసాల నుండి బయటపడ్డారు. నీ వంటి వీరుడు, సార్వభౌముడు, శాస్త్ర కోవిదుడు మౌనం వహించదగదు. చివరిగా అర్ధరాజ్యం కాగున్నా అత్యల్పంగా 5గురికి 5 ఊళ్ళిమ్మని అడిగారు. అందుకొప్పరేని తీవ్ర పరిణామాన్ని ఎదుర్కొనవలసి వస్తుందని వారి మాటగా చెప్పమన్నారు. ఇక పాండవుల బల పరాక్రమాలు మీరెరుగరా? ధర్మజుడు ఎప్పటికప్పుడు తమ్ముళ్ళ ఆవేశాన్ని చల్లారిస్తూ, సమాధానపరుస్తూ, శాంతింపచేస్తూ వస్తున్నాడు. ధర్మరాజు అజాత శత్రువన్నది లోకవాకు. అలు కరగనివాడు ధర్మమూర్తి అని కొనియాడుతుంటుట నీ పెరిగిన వాడవే. అదియుగాక మహామహితాత్మజుడు అజాత శత్రువు ధర్మరాజు కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? సముద్రాలన్నీ ఏకమవుతాయి, ధరణి చక్రంబు కంపిస్తుంది. అదియుగాక కురుసభలో ద్రౌపదిని నీ ఊరు పీఠాన్ని అధిష్ఠించమన్నప్పుడు ద్రౌపది కురుల బట్టి దుశ్శాసనుడు ఈడ్చుకొచ్చినప్పుడు నాడు చేసిన ప్రతిజ్ఞల్ని ఎప్పుడెప్పుడు నెరవేరుద్దామా అని భీమసేనుడు ఎదురు చూస్తున్నాడు. భీమబలం గురించి నీకు తెలియంది కాదు, ఆలోచించు చూడు. బకాసురుడు, జరాసంధుడు, సింహబలుడు, కీచకుడితో పాటు అతని తమ్ముళ్ళు ఉపకీచకుడు 100 మందిని కూడా వధించిన ఏకైక సింహబలుడు కీచకుడు తన శపథాలు నెరవేర్చుకోడంటావా? అంతకంతా చేస్తాడు. ఇక పాండవ మధ్యముడు అర్జునుడి గురించంటావా? లోకైక వీరుడు, గంధర్వులను నిరీక్షగల ధీమంతులు, పరాక్రమవంతులు. భీమాజులన్న సంగతి అరణ్యంలో ఏ చెట్టు పుట్టను అడిగినా తెలుస్తుంది. అంతేకాదు బావా, స్వీయానుభవమున్న వారిని అడిగినా కూడా తెలియగలదు. పాండవుల అజ్ఞాత వాసాంత ఉత్తర గోగ్రహణం సమయంలో అర్జున సరసంధాన సమ్మోహనం చవి చూడలేదేమిటి? సరవారధి నిర్మించిన ఫల్గునుడి విద్యా ఫలితాన్ని గనిన హనుమంతుడు అర్జున పతాక ముందు నిలువ ఒప్పినాడు. రథాగ్రముల పతాక ముందు కపివరుణుడు చిటికిన వేలుతోనే గోవర్ధన గిరినెత్తిన వాడు. మహారథాది కులమించి మహారథి ఈ శ్రీకృష్ణుడు పార్థసారథియే దండంబు చేవోని రథాన్ని తోలుతుంటే బీభత్సుడు విల్లు పట్టి ఒళ్ళిరుచుకుని నీదు మూకను శర పరంపరతో చీల్చి చెండాడుతుంటే మీ మొరలు వినువారొక్కరూ ఉండరు. నీ వెనుకే ఉన్నారనుకుంటున్న కర్ణుడు వంటి వారు 1000 మందైన కవ్వడితో పోరుకు సరిపోరు. అందుచేత అటువంటి పాండవులతో వైరి కంటే సరేయని సరిపెట్టుకుంటే సమస్యలన్నీ సమసిపోతాయి, రాజ్యాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు. మాధవ, నీవు దూతగా వచ్చినా కూడా సబాంధవుడవు కావున ఉచితాసనమేసి సముచితంగానే గౌరవించాం. దూత కృతుము నరపడానికి వచ్చిన వాడు పంపిన వారి హెచ్చరికో మధర్చిక మాటలో సభయందు ప్రస్తావించాలి గాని వారి బల పరాక్రమాలు ప్రస్తుతి చేస్తే భయపడేవారే లేరిక్కడ. అంత పరాక్రమవంతులైతే 5 ఊళ్ళిమ్మని అడుగుటేలా? అదియుగాక వారు నిజంగా నా పినతండ్రి కుమారులైన అర్ధరాజ్యమిచ్చుటలో అర్థముంది. పినతండ్రికి మారు కుమారులైన వారికి అర్ధరాజ్యమిస్తే ప్రజలు నవ్విపోతారు.
ఏం బావా కాదంటావా? యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు నాకెలా పినతండ్రులవుతారు? అందుచేత నాకు కాని వారికి అర్ధరాజ్యం ఇవ్వడం కాదు కదా, 5గురికి కలిపి ఒక్కూరు కూడా ఇవ్వను. అంతెందుకు, సూదిమన మోపునంత నేల కూడా ఇచ్చుట కల్లా. ఇక బల పరాక్రమాలంటావా? అవి ఏ ఒక్కరి సొంతం కాదు. గెలుపు ఓటములు ఒకేలా ఉండవు, దైవాధీనాలవి. తేలవలసింది కథన రంగంలో. వారంతా వీరులైతే సమరానికి సిద్ధంగా ఉండమను. ఇదే ఈ సుయోధన సార్వభౌమని మాట. ఇదే స్పష్టం. ధన్యవాదాలు.